ఈరోజు ప్రక్రియ రెండు విధాలుగా వెళ్తుంది. మొదటి భాగంలో ఇహం గురించి దీక్షలు తీసుకుంటాము. రెండవ భాగంలో పరం గురించి దీక్ష తీసుకుంటాము. ఇహం దీక్షల్లో మొదటగా మనము ఆరోగ్యం గురించి మరియు ఒక వరాన్ని పొందే దాని గురించి దీక్ష తీసుకుంటాము. ఆరోగ్యం గురించి ప్రసాదించే దీక్షలో శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి మన యొక్క 7 కోశాల్ని శుద్ధి చేసి సమతుల్యపరుస్తారు. అవి అన్నమయ కోశము, ప్రాణమయ, కర్మమయ, మనోమయ, విజ్ఞానమయ, జ్ఞానమయ, ఆనందమయ. తర్వాత మనకొక వరాన్ని శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి మనకి సర్వైశ్వర్య ప్రదాయినిగా మనకి అనుగ్రహాన్ని అందచేస్తారు. మనకి శ్రేయస్సుని, సమృద్ధిని అనుగ్రహిస్తారు. పరందీక్షలో మనము ఈరోజు సంకల్పం నెరవేరడానికి శ్రీ సర్వదేవ పరంజ్యోతి కల్కి ముక్తి మోక్ష ప్రదాతగా ప్రత్యక్షమవుతూ ఈరోజు మన ఈ సమాజస్య బంధాత్ విముక్తి అనే టీచింగ్ని వాస్తవ అనుభవంగా మనకి అనుగ్రహిస్తారు. ఇప్పుడు మనము ప్రక్రియలోకి ప్రవేశిస్తాము. అందరూ హారతి సిద్ధం చేసుకోండి. ఒక దీపాన్ని వెలిగించుకోండి. దీపంలోకి శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆవాహనం చేయబడతారు. మనము హారతిస్తూ పరంజ్యోతి భగవతి భగవాన్ని ఆవాహనం చేస్తాము.